ఇలా స్వేచ్ఛ ఇస్తేనే ఇలానే జరుగుతుంది. చేతిలో గన్, ఎదురుగా మనుషులు. ఎవరికైనా ఏమనిపిస్తుంది? అందులోనూ గన్ గేమ్ ఆటలు అలవాటు ఉంటే ఫటాఫటా ఫటాఫటా కాల్చి పడేస్తారు. అలానే చేతిలో గన్నుతో గాల్లో కాకుండా క్లాస్ గదిలో కాల్చేశాడు ఆ పాగల్ కుర్రాడు. ఇంకేముంది, 10 మంది పైగా స్టూడెంట్స్ గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు. పాపం కదా, ఘోరం కదా. మారాలి. అప్పుడే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్. స్వీడన్లోని ఓ పాఠశాలలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించింది. ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాల ఆవరణలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. ఈ సంఘటన స్వీడన్ చరిత్రలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం కాల్పులు జరిపిన దుండగుడు మరణించిన వారిలో ఉన్నాడు. ఒరెబ్రో నగరంలోని జిల్లా పోలీసు అధికారి రాబర్టో ఈద్ ఫారెస్ట్ ప్రకారం కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున బాధితుల ఖచ్చితమైన సంఖ్యను ఇంకా నిర్ధారించలేకపోతున్నామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండగుడు ఒంటరిగా ఈ కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి తర్వాత అతను కూడా చనిపోయాడని తేలింది. కాల్పులు జరిపిన దుండగుడికి ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. అలాగే ముఠాతో సంబంధం లేదు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పుల ఘటనకు సంబంధించి దుండగుడి ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని ఉపాధ్యాయులు తెలిపారు. హఠాత్ పరిణామంతో తరగతి గదుల నుంచి పిల్లలతో సహా బయటకు పరుగులు తీశామన్నారు. 10 మంది కాల్పుల్లో మరణించినట్లు నిర్ధారించారు. అయితే ఆ సంఖ్య గురించి మరిన్ని వివరాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. స్వీడన్ న్యాయమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంకా చాలా మంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఒరెబ్రో పోలీస్ చీఫ్ రాబర్టో ఈద్ ఫారెస్ట్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తుపాకీ దాడి చేసిన వ్యక్తి పోలీసులకు తెలియదన్నారు రాబర్టో. అతనికి ఏ ముఠాతోనూ సంబంధాలు లేవన్న ఆయన నిఘా వర్గాల సహకారంతో కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.